శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి కొలువైన సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహాచలం పుణ్యక్షేత్రానికి వస్తారు. సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన తొలిపావాంచ వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రాత బాక్షి బందోబస్తు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో జరుగుతున్న గిరి ప్రదక్షిణ పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అయితే మాట్లాడేందుకు మన పోలీస్ కమిషనర్ బాక్షి గారు మనతో ఉన్నారు. అయితే ఈ రోజు ఏర్పాట్లు ఎటువంటి చేస్తున్నారో మనం ఆయన తీసుకున్నాం. సార్, ఈ రోజు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీని మీద తీసుకోండి సార్. నిన్నటి నుండి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. దానివల్ల భక్తులకు కూడా ఇబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు. మేము ఇప్పుడు దగ్గర ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఇంకా కావాలని మేము రిక్వెస్ట్ చేశాము దేవస్థానం మేనేజ్మెంట్కి. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారండి. ఒకవేళ ఫర్దర్ వర్షం కురవకపోతే ఇబ్బంది ఉండదు. ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం భక్తులకు ఇబ్బంది జరగవచ్చు అని అనుకుంటున్నాం. గతంతో పోల్చుకుంటే ఈసారి సిబ్బంది ఎంతమందిని మీరు ఏర్పాటు చేశారు? మఫ్టీలో పోలీసులు ఎంతమంది పెట్టారు? దాదాపు 2 నుండి 3,000 మంది వరకు పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారండి. చాలా మందిని బయట నుండి కూడా రప్పించాము. డ్రోన్స్ విత్ కెమెరా ఫిట్ చేసి పర్యవేక్షిస్తున్నాం. అది కాకుండా అన్ని చోట్ల లైట్ ఏర్పాటు చేయడం, చీకటి ఉన్న చోట అన్ని చోట్ల CCTV పెట్టడం, ఎక్కడెక్కడ అవసరం అక్కడ స్విమ్మర్స్ కూడా మనం గడ్ బీచ్ దగ్గర పెట్టాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే గిరి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మఫ్టీలు కూడా పోలీస్ సిబ్బంది నియమించామని చెప్పి తెలియజేస్తారు. వీడియో పర్సన్ సూరవ్తో శేఖర్, మైత్రి మీడియా, విశాఖపట్నం.